లోకాసువార్త 24వ అధ్యాయము 5, 6 వచనాలు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆదివారం ఉదయకాలం మరి తెల్లవారుతూ ఉండగానే సుగంధ ద్రవ్యాలను తీసుకొని స్త్రీలు, మగ్దలేని మరియా తదితరులు ఆ రీతిగా సమాధి దగ్గరకు వెళ్ళారు. ఆ సమాధి ముందర ఉంచబడినటువంటి ఆ రాయి దొర్లించబడి లోపల ఉన్నప్పుడు వారు వెళ్ళి చూస్తూ వచ్చారు లోపల. అయితే యేసు యొక్క దేహము వారికి కనబడలేదు, కానీ ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు అక్కడ వారికి కనిపిస్తూ వచ్చారు. వారు చెప్పినటువంటి మాటలే మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. వారు యేసు యొక్క దేహము కనబడిన కారణం చేత వారు భయపడి దుఃఖముతో వారు ఉన్నప్పుడు వారితో పలికిన మాట ఏంటిది అంటే, సజీవుడైనటువంటి వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏమయ్యాడు? లేచి ఉన్నాడు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారు యేసుప్రభువారు చెప్పినటువంటి మాట కూడా చెప్పి, ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. ఏంటిది అంటే 7వ వచనంలో మనం గమనిస్తాం, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని మీతో చెప్పి ఉన్నాడు కదా, ఆ మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు సమాధి దగ్గర నుండి వెళ్ళి ఆ యొక్క శిష్యులకు వారు ఆ సంగతులు చెప్పారు. ఎవరెవరు చెప్పారు అంటే మనం ఇక్కడ చూస్తాం, మగ్దలేని మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు. అయితే వారు చెప్పినటువంటి ఆ మాటలు వారికి ఎట్లా ఉన్నాయి? వెర్రి మాటలుగా వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెర్రి మాటలుగా. ప్రభు లేచాడయ్యా, ప్రభు దేహం అక్కడ లేదయ్యా, అక్కడ ఇద్దరు ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారయ్యా, వాళ్ళు చెప్పారయ్యా ఆయన లేచాడు అని వాళ్ళు చెప్పారయ్యా. అంతేకాదు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేపబడాలి అని ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోమన్నాడయ్యా అని వారు చెప్తే అవి ఎట్లా ఉన్నాయంటే వారికి వెర్రి మాటలుగా ఉన్నాయి. వెర్రి మాటలుగా వారికి తోచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు దేవుని మాటలు, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆశ్చర్యాన్ని గొలిపించేవిగా ఉంటాయి దేవుని కార్యాలు. అందుకే రండి చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు ఒక ఆశ్చర్యకరమైన కార్యము మనం చూడగలుగుతాం. ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనం చూడండి. అక్కడ యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అనేటటువంటి మాట. ఆ తర్వాత వచ్చిన వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ
అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అనేది మనం చూస్తాం. కాబట్టి ఐగుప్తుకు వచ్చారు. వీడికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చి వారు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ రీతిగా మూడవ పర్యాయం వారు వచ్చినప్పుడు యోసేపు వారికి తాను బయలుపరుచుకున్నాడు. నేనేనయ్యా యోసేపుని, మీ తమ్ముణ్ణయ్యా. బయలుపరుచుకున్నప్పుడు వారు నిశ్చేష్టులయ్యారు. నిశ్చేష్టులైతే వారికి తనతో కూడా భోజనం పెట్టాడు. తనతో భోజనం పెట్టి అడిగాడు తన తండ్రి సంగతి. తండ్రి ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడా, కాబట్టి వారిని తీసుకొని రండి తండ్రిని అని వారితో పాటు కొన్ని బండ్లు పంపించాడు. వారితో పాటు కొంత పరివారాన్ని పంపించాడు. పంపించినప్పుడు వారు వచ్చి యాకోబుకి ఈ విషయం చెప్పినప్పుడు యాకోబు నిశ్చేష్టుడైపోయాడు. అదేంటి యోసేపు బతికున్నాడా? ఇది నమ్మదగిన మాటేనా? కారణం ఏంటండి? ఇదే యోసేపు బతికున్నాడు అని చెప్పినటువంటి ఈ కుమారులే ఏం చెప్పారు? రండి చూద్దాం. ఏం చెప్పారు? ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారి తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుడంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారుదే, దుష్టముఖం వాడిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను. కాబట్టి ఏ కుమారులైతే నీ కుమారుడు చనిపోయాడని చెప్పారో అదే కుమారులు ఏమైంది? నీ కుమారుడు బతికున్నాడయ్యా, ఐగుప్తుని ఏలుతా ఉన్నాడు అని చెప్తే నమ్మశక్యమా కదండి? దేవుని ఆశ్చర్యకార్యాలు అలా ఉంటాయండి. బహుశా ఈ సహోదరులు కూడా ఊహించి ఉండరేమో కదా. సహోదరులు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, యోసేపు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఆనాడు యోసేపు చెప్పిన కళ నెరవేరుతుంది అని వీరు కూడా ఊహించుకొని ఉండరు. పీడ విరగడైపోయిందిలే, ఆడెక్కడో పోయాడు, ఇక వాడితో పని లేదనుకొని ఉంటారు కానీ దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే ఆయన లేచాడు అంటే వారు నమ్మలేకపోతూ వచ్చారు. అందుకే మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కదా మనం చదువుకుంటూ వచ్చాం. ఏమని అంటే, మీరు నన్నేమనుకుంటా ఉన్నారంటే, వారు చెప్పారు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు పేతురు. క్రీస్తు అని చెప్పినటువంటి ఆ పేతురే, పర్వాలేదు వీరికి నేను అర్థమయ్యానని ప్రభువారు తాను ఎందుకు వచ్చాడో చెప్తా ఉంటే ఆ పేతురు ఏమన్నాడు చూడండి. 22వ వచనంలో పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను కాబట్టి అనేక పర్యాయాలు మనం కూడా ఈ రీతిగానే ఉంటాం కదండి. పేతురుతో చెప్తే పేతురు వచ్చి చూశాడు, ఖాళీగా ఉంది, వెళ్ళిపోయి ఇంట్లో ముసుగు తన్నాడు కదా అండి. మనం అనేక పర్యాయాలు మనుష్యుల సంగతులనే యోచిస్తాము, మానవ నైజముతోనే ఆలోచిస్తామే తప్ప
ఆ పరిధిని దాటి మనం వెళ్ళం. దైవికమైన కార్యాలను మనం యోచించలేనటువంటి వారంగా మనం ఉంటాం. కనుక అనేక పర్యాయాలు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ మనం దైవికమైన కార్యాలు యోచించలేని వారంగా ఒకవేళ మనం ఉన్నామేమో కదా. మనం అనుకుంటాం, మనం అనుకున్నది ఒక ఇలా ఉంది అంటే దేవుని అనుకునేది మరోలా ఉంటుంది కదండి. ఏ సహోదరులైతే ఇదిగో నువ్వు ప్రేమించిన నీ కుమారుడు చనిపోయాడు, దుష్టమృగం తినేసిందని చెప్పారు, అదే కుమారులు బండ్లు వేసుకొని వచ్చి, యోసేపు పంపించిన బండ్లు తీసుకొని వచ్చి, ఇదిగో నీ కుమారుడు బతికాడయ్యా, ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడయ్యా, లేదా ప్రధాన అయ్యాడయ్యా, నేను తీసుకొని రమ్మంటున్నాడయ్యా, నేను తీసుకొని. అదే కుమారులు చెప్పాల్సి వచ్చింది, అదే కుమారులు చెప్పాడు. అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనం ఇందాక చూస్తూ వచ్చాము ఆరాధనలో, ఎవరైతే యోసేపును తృణీకరించారో, యోసేపును త్రోసివేస్తూ వచ్చారో, వారే యోసేపు వెనుక నడవాల్సి వచ్చింది. వారే యోసేపు దగ్గర వచ్చి, అయ్యా ఇదిగో మాకి తగు వచ్చింది, ఇదిగో మాకి భేదాప్రాయం వచ్చిందని యోసేపు దగ్గర నిలబడాల్సి వచ్చింది తీర్పు కొరకై. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇందాక మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 22వ వచనం మనం చదువుకుంది, నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కనుక నిరాకరించారు, త్రోసివేశారు, ఉమ్మేశారు, అయినా పర్వాలేదు, ఆయన తిరిగి లేచాడు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా ఉంది వారికి అంటే మనం అక్కడ చూస్తూ వచ్చాం కదా అండి. యోసేపు ఇదిగో బతికున్నాడు అంటే నమ్మలేనటువంటి రీతిగా వారు మనుష్య సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి ఉంచినటువంటి వారుగా మనము అనేక పర్యాయాలు మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం చదువుకుంటూ వస్తే 13వ వచనము నుండి మనం 35వ వచనం వరకు గనక మనం చదువుకుంటే అక్కడ ప్రభు వారితో కొందరితో ఇద్దరు యెరూషలేము నుండి వెళ్తూ ఉన్నారు. వారితో కూడా ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తాం 17వ వచనంలో, వారు దుఃఖముఖులై నిలిచిరి. అయ్యా నీకు ఒక్కడికే తెలియదయ్యా ఎట్లా జరిగిందంట అనుకుంటున్నారయ్యా, జనం ఇట్లా అనుకుంటున్నారయ్యా. దుఃఖముఖులై నిలిచారు, కానీ ప్రభువుని వారు గుర్తుపట్టలేనటువంటి వారుగా వారు ఉంటా ఉన్నారు. కారణం ఏంటిది అంటే వారి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా కన్నులు మూయబడినటువంటి స్థితి కదా. మొదటిది మనుషుల సంగతుల్ని యోచించేటటువంటి వారంగా, దేవుని కార్యాలను మనం యోచించని వారంగా మనం ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే మూయబడిన కన్నులు కలిగినటువంటి వారంగా, అంటే చూడలేనటువంటి వారంగా, గ్రహింపు లేనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో వ్రాయబడుతుంది, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు కదా. కన్నులు తెరవబడితేనే తప్ప దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడలేము. కన్నులు తెరవబడితేనే తప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడలేము. ఆ యొక్క వారి చుట్టూ కూడా మనం చూస్తాం. రండి చూడండి, రాజుల గ్రంథమా చూడండి, రాజుల గ్రంథం అనుకుంటాను, ఎలీషా 6వ అధ్యాయము 2 రాజులు 6:15 చదవండి. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా
యెహోవా పనివాని కండ్లు తెరవజేసని గనక వాడు ఎలీషా జుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత నిండియుండుట చూచెను. కాబట్టే మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ యొక్క పనివాడు భయపడుతూ వచ్చాడు. అయ్యా, ఇదిగో సిరియా రాజు యొక్క సైన్యం చుట్టుముట్టింది మన పట్టణాన్ని, ఇంకేముంది, మనం అయిపోయినట్లే, మన పని అయిపోయినట్లే. అంటే ఎలీషా అన్నాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువయ్యా అంటే ఆ కళ్ళు తెరవబడినప్పుడు వాడు చూస్తూ వచ్చాడు. ఏమనంటే ఎలీషా చుట్టూ అగ్ని పర్వతము గుర్రాలు రథాలతో నింపబడి ఉండటం అనేటటువంటిది దేవుని యొక్క ప్రొటెక్షన్ ఏ రీతిగా మానవునికి దేవుడు ఇస్తా ఉన్నాడు అనేటటువంటిది అనేక పర్యాయాలు మనం గ్రహించక దేవుడు మన పక్షంగా చేస్తూ ఉన్న కార్యాలని మనం గ్రహించలేక అనేక పర్యాయాలు ప్రభువుని నిందించే వారంగా ఉంటాం, ప్రభువుని ప్రశ్నించే వారంగా ఉంటాం. కారణం ఏంటిదంటే మన కన్నులు మూయబడి ఉన్న కారణం చేత మనం దేవునిని ఎరగనటువంటి స్థితి కలిగిన వారమై, ప్రభా ఎందుకు ఇలా చేస్తూ వచ్చావు, ఎందుకు ఈ పరిస్థితి కల్పిస్తూ వచ్చావు, ప్రభా నాకేనా ఇలా, నాకే ఎందుకు ఇలాగయ్యా అనేక పర్యాయాలు ఆ రీతిగా మనం ప్రశ్నించే వారంగా మనం ఉంటాం. అయితే ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షించే దాని కొరకై అనేక పర్యాయాలు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడనేది గ్రహించక కన్నులు మూయబడిన వారమై ఆ రీతిగా మనం ఉంటాం. గ్రహింపు లేని వారంగా మనం ఉంటాం, గ్రహించలేని వారంగా మనం ఉంటాం. కాబట్టి అక్కడ మనం చూస్తూ వచ్చాం, లోకాసు సువార్తలో అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఆ కన్నులు మూయబడిన కారణం చేత వారు ఏమయ్యారు, దుఃఖముతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందు తర్వాత అంటా ఉన్నారు, నీకు తెలియదా అని ఆయన్నే ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన లేచాడని చూడండి, ఇక్కడ మనం గమనిస్తాం. 23వ వచనం, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసారంటే వారు ఏం చేశారు, నమ్మటంలే, ఆశ ఇంకా వాళ్ళు తేరుకోనట్టు విస్మయం కలగజేశారయ్యా ఆయన లేచాడని అంటా ఉన్నారు, కానీ ఆయన లేచాడని నమ్మే స్థితిలో లేరు. అందుకంటా ఉన్నాడు ప్రభు వారిని చూసి, ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి 25వ వచనంలో, అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అంటా ఉన్నాడు. ఆ కారణం చేత మనం గత వారం చూస్తూ వచ్చాం, ఏమనంటే పిల్లలారా అని ప్రభు పిలుస్తూ వచ్చాడు. 2 పర్యాయాలు వారికి కనిపించినప్పటికీ కూడా వారు ఏం చేశారు, ప్రభువుని విడిచిపెట్టి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ కారణంగా 3వ పర్యాయం వారికి తిరిగి ప్రత్యక్షమై అక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో రాపించి ఉంచాడు, 3వ పర్యాయము ప్రత్యక్షమాయను అని. అందుకే పేతురుని అడుగుతూ వచ్చాడు, 3 పర్యాయాలు అడుగుతూ వచ్చాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా అని అడిగితే చూడండి, 3వ పర్యాయం అడిగినందుకు పేతురు ఏమంటాడో చూడండి. అక్కడ వ్రాయబడింది ఏమనంటే, 3వ పర్యాయం అడిగినందుకు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినందుకు చూడండి అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, చూడండి 17వ వచనంలో మధ్యలో, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు ఏమయ్యాడంట, వ్యసనపడ్డాడు. నీకోసం ఎన్ని పర్యాయాలు, ఆయన 3వ పర్యాయం నీ దగ్గరికి వచ్చాడే, 2 పర్యాయాలు వచ్చినప్పుడు నువ్వేమో చేపలు పడటానికి వెళ్ళి నీతో పాటు ఉన్నవారిని కూడా చెడగొట్టి తీసుకుని వెళ్తివే. నిన్ను అడిగినందుకే అంత వ్యసనమైపోయిందా? అడిగినందుకే అంత వ్యసనమా కదండి. అనేక పర్యాయాలు మన ఇష్టానుసారంగా చేస్తాం కదా, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, ఏమంటాం, నా ఇష్టం,
నీకేం తెలుసు కదా. చాలా పర్యాయాలు మనం ఆ రీతిగా తృణీకరించే వారంగా ఉంటాం. నీకేం తెలుసమ్మా, మాకు తెలుసు అన్నీ, నువ్వు చెప్పక్కర్లా కదా. అనేక పర్యాయాలు వ్యసన పడే వారంగా ఉంటాం. కాబట్టి అందుకే ఇక్కడ 3:3:3 అనేది ప్రత్యేకంగా ప్రభు అక్కడ వ్రాపించినట్లుగా మనం చూస్తాం. ఇది 3వసారి అని అక్కడ వ్రాపించాడు. 3 పర్యాయాలు అడిగినప్పుడు అందుకు 3వసారి అడిగినందుకు అని అక్కడ వ్రాపించాడు. వ్యసన పడ్డాడు కదా. అనేక పర్యాయాలు మనం అలా ఉంటాం. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే అవివేకులారా అంటా ఉన్నాడు, ఫూలిష్ పీపుల్ అంటా ఉన్నాడు. ఫూలిష్ పీపుల్ అంటే బుద్ధి లేని వారులారా అనేది కదా. వివేచన లేనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు మందమతులంగా ఉంటా ఉన్నాం. మందంగా అంటే వాడు మందంగా ఉన్నాడు రా, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని స్థితి కదా. అలాంటి వాళ్ళని ఏమంటాం, ఇక వీడు మందమతురా, వీడు బుద్ధి లేనోడురా, ఎన్నిసార్లన్నా చెప్పి వీడికి అర్థం కాదంటాం కదా. అటువంటి వారిని మందమతులు అంటాం. కాబట్టే ప్రభు అనేక పర్యాయాలు ఆ రీతిగా చెప్పిస్తూ వచ్చాడు. అందుకే మనం దేవుని ఆశ్చర్య కార్యాలు అనేది, ఏ పేతురైతే యేసుప్రభు వారి చేయబట్టుకొని ఇది నీకు కలగకుండానుగాక అన్నాడు, అదే పేతురు ద్వారా ఎన్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ పేతురుని విడిచిపెట్టకుండా పేతుర్ని సంధిస్తూ పురికల్పుతూ ఏం చేస్తూ వచ్చాడు, దేవుని వాక్యాన్ని బోధింప చేయటం ద్వారా, దేవుని సంఘాన్ని ఆరంభించటం ద్వారా 5,000 మంది 3,000 మంది కదా అండి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అందుకే మనం అక్కడ చూసాం ఏమని, ఏ కొడుకులైతే ఇదిగో నీ ప్రేమించిన కుమారుడు చనిపోయాడని చెప్పాడు, అదే కొడుకుల చేత ఇదిగో నీ కుమారుడు బతికున్నాడని చెప్పచ్చు కదా. కనుక ఎవరి దగ్గర అయితే తృణీకరించబడ్డాడు వారే వచ్చి అయ్యా మాకు తీర్పు తీర్చని మోషేని అడుగుతూ వచ్చారు. ఎవరినైతే చంపటానికి ప్రయత్నిస్తూ వచ్చాడు, ఏ క్రీస్తునైతే తెగనాడుతూ వచ్చాడు, అదే క్రీస్తుని ప్రకటిస్తూ ఆ క్రీస్తు కొరకై తన జీవితాన్ని వెచ్చించేటట్టుగా చేశాడు పౌలుని కదండి. దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలండి, దేవుని కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలండి. కనుకనే అనేక పర్యాయాలు మనం మనుషుల సంగతుల్ని ఆలోచించే వారంగా, కన్నులు తెరవబడినటువంటి అంటే గ్రహింపు లేనటువంటి వారంగా, అనేక పర్యాయాలు మనం మందమతులంగా, అనేక పర్యాయాలు మనం అవివేకము కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం చూడండి, 45వ వచనం వచ్చేటప్పటికి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు వారి మనస్సు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని కదండి. మనస్సు తెరవబడింది కదా, కన్నులు తెరవబడినాయి, మనస్సు కూడా తెరవబడాలి. తెరవబడితేనే తప్ప ప్రభువుని మనం ఎరగము. అలా ఎరగకపోతే మనం ఎలా ఉన్నామంటే ఇంకా దుఃఖంగా మనం ఉంటాం, ఇంకా మనం ప్రభు కార్యాలని ఆలోచించలేని వారంగా ఉంటాం. ప్రభువు తిరిగి లేచాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన్ని మనం గ్రహించలేని వారంగా మనం ఉంటాం. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రీతిగా చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 9వ వచనం ఒక్కటి చూసి మనం ముగించుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనం, అతడు వెలపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహించక తనకు దర్శనము కలిగినని తలంచు. కాబట్టి ఆ యొక్క పేతురు మరి చెరసాల్లో పడవేయబడతా ఉన్నట్టు మనం చూస్తాం. అయితే దూత వచ్చి తనని విడుదల చేసి ఏ సంఘమైతే పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో
ఆ సంఘం యొక్క తలుపు దగ్గరకు వచ్చి పేతురు తలుపు తడుతా ఉన్నప్పుడు అక్కడంటూ వచ్చి చిన్న బిడ్డ వచ్చి, ఇదిగో పేతురు వచ్చాడమ్మా, పేతురు వచ్చాడంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ పిచ్చిదానా, పేతురు ఎట్లా వస్తాడే, పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, రాజు చెరసాల్లో. పేతురు ఎట్లా అవుతాడు? పిచ్చిదానివి నువ్వు అన్నారు కదా. పిచ్చిదానం అంటే ఆయన ఏమన్నాడు? తర్వాత ఏమన్నారు? ఆయన దూతేమో చూడు, ఆయన ఎవరినన్నా పంపించాడేమో వార్తాహరుని, ఇదిగో నేను ఎట్లా ఉన్నా, నాకు ఇది అవసరం, నాకు ఆహారం అవసరం, లేక అది అవసరం, వస్త్రం అవసరం అని ఎవరన్నా ఆయన పంపించాడేమో అని చెప్పేశానంటే ఏమన్నాడు? ఏమైంది? వారు తలుపు తీసినప్పుడు ఏమైంది? ఆయన చూసి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యం. కనుక అనేక పర్యాయాలు ప్రభు కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలుగా మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని నీవు నేను నమ్మగలుగుతామో, అప్పుడు నీవు నేను యోచించినటువంటి ఆ కార్యాలు బహుశా సాధ్యం కావచ్చేమో, బహుశా సాధ్యం అవ్వచ్చేమో, బహుశా మనకి చేత కాకపోవచ్చేమో, ఇక నీ వల్ల కాదు అని ఎవరైనా అంటూ వచ్చారు. అయినప్పటికీ ప్రభు ఆశ్చర్యకారుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన కార్యాలు చేయగలిగిన సమర్థుడు అని నీవు నేను నమ్మాలి అనేది దేవుని యొక్క ఆశ. కనుక నీవు నేను ఎట్లా అవివేకులంగా ఉండకుండా, కన్నులు మూయబడిన వారంగా మనం ఉండకుండా, మన మనస్సు తెరవబడనటువంటి స్థితిలో మనం ఉండకుండా, దుఃఖముఖులమై మనం ఉండకుండా, ప్రభు కార్యాలను మనం ఆశపడేవారంగా, ప్రభు కార్యాల వైపు మనం చూసేవారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు.